భగవంతుని యొక్క డెఫినేషన్ జ్యోతిషాం జ్యోతి. శ్లోకాన్ని ఒక 100 సార్లు 1000 సార్లు చదువుకోవచ్చు. రెండవది బీజాక్షరాన్ని మనం ఒక 1000 సార్లు స్మరించవచ్చు. 3 రకాల శక్తులు ఈ యావత్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాయి. గురు మార్గంలో ఉండే పాత్ ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. కాలమే భగవత్ స్వరూపం. ఆ మంత్ర దేవత ఒక కాంతి స్వరూపం. వారాహి మంత్రంలో సప్తమాతృకల శక్తి ఉంది. ద లోయర్ వైబ్రేషన్స్ ఆర్ సౌండ్, ద హయ్యర్ వైబ్రేషన్స్ ఆర్ లైట్. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు అందరికి కూడా గురువు యొక్క కృపా కటాక్షం రావాలని ప్రార్థిస్తున్నాను. గురుగారు, మీ నేటివ్ హైదరాబాద్ అయ్యుండి మీరు బెంగళూరుకి వచ్చి మీ గురు పౌర్ణమి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. మీకు నిన్న మీ ఈవెంట్ ఎలా జరిగింది? హంస టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్న గురు పూర్ణిమ సాయిబాబా టెంపుల్ ఆర్గనైజర్స్ వాళ్ళు పిలవడం జరిగింది. అక్కడ సామూహికమైనటువంటి కార్యక్రమాలు 500 to 700 లేడీస్ వాళ్ళ పారాయణము, తర్వాత సత్యనారాయణ వ్రతము వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి సాయిబాబా దేవాలయంలో కూడా గురు పూర్ణిమ రోజున ఒక సద్గురువుని ఆహ్వానించడం అనేది సాంప్రదాయం. అందుకని మమ్మల్ని చంద్రకళ గారి ద్వారా ఇక్కడ హైదరాబాద్లో మా సాధకులు ఉన్నారు, క్రియాయోగా సాధకులు, వాళ్ళ ద్వారా మనకి ఆహ్వానం వచ్చింది. తద్వారా నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గురుగారు, మీ గురు సాంప్రదాయం ఏంటండి? మాది పీఠాధిపతుల వంశం. స్వయాన మా మేనమామ గారు కుర్తాళం మౌనస్వామి పీఠం అందరికీ తెలుసు. ఆ మౌనస్వామి పీఠంలో విమలానంద భారతి, శ్రీ విమలానంద భారతి 2 అంటే ఆయన ఉత్తర పీఠాధిపతి పెద్ద ఆయన ఉన్నప్పుడే ఈయన సమాధి పొందడం జరిగింది. కాబట్టి విమలానంద భారతి 2 ఆ పీఠాధిపతి యొక్క మేనల్లుడు నేను. ఆయన మాండోకోపనిషత్తు కారికలవి రాశారు సంస్కృతంలో. అంటే మన ఉపనిషత్తులు 4 వేదాలు, వేదానికి 108 ఉపనిషత్తులు ఉంటాయి. 108 ఉపనిషత్తుల్లో ప్రధానమైన ఒక్క ఉపనిషత్తు చదివినా మనకి ఆత్మజ్ఞానం భగవంతుడు తెలుస్తాడు. దాని పేరే మాండ్యోక ఉపనిషత్. అంటే ఆ మాండూకోపనిషత్తు అది ఆదిశంకరాచార్యులే దీనికి కారికలు రాశారు, ఎక్స్ప్లెనేషన్. అందుకని దీన్ని తెలుగులోకి మా మేనమామ గారు అనువదించారు. ఆ రకంగా ఆయన ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఆయన్ని ధ్యానం చేయగా దానికి ఆయన నా యొక్క ఈ ఆత్మ ప్రయాణంలో దోహదపడ్డాడు ఆయన. ఆ తర్వాత అరిపిరాల విశ్వం గారని ఈ దేశానికి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆయనకి ఆధ్యాత్మిక గురువు డాక్టర్ అరిపిరాల విశ్వం ఆనంద ఘన, శ్రీ విద్యోపాసకు. ఆయన 500 గ్రంథాలు రాశారు. ఆయన దగ్గర నేను ప్రధాన శిష్యుడిగా చివరి వరకు 11 సంవత్సరాలు 2000 నుంచి 2011 దాకా ఉన్నా. అదే మేము క్రియాయోగాన్ని బాబాజీ మహావతార్ బాబాజీ బెంగళూరు హెడ్ ఆఫీస్, అదే ఇటువంటి మహావతార్ బాబాజీ క్రియాయోగాన్ని శ్రీ విద్యా ప్రకారంగా ఆయన ద్వారా నేను పొందాను. 2000 సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నా. ఈ 25 సంవత్సరాలు కూడా క్రియాయోగాన్ని శ్రీ విద్యని కూడా ఉపాసన చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నారు గురుజీ, మంత్రాలు, సాధన, మళ్ళీ పారాయణం. ఈ మంత్రం నుండి వచ్చే లాభం ఏంటి? ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి వారికి ఎలా ఉపయోగపడుతుంది? మంత్రానికి మననాత్రాయత ఇది మంత్ర. అంటే మననం చేసేటువంటి వాడిని ఏ మంత్రమైనా రక్షిస్తుంది, అంటే మనస్సుని రక్షిస్తుంది. అంటే మనని డిస్టర్బ్ చేసేటువంటిది, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ని గురి చేసేటువంటిది మన మనస్సే. అంటే అది అనేక ఆలోచనలు ప్రతి క్షణం కూడా పుడుతూనే ఉంటాయి. అందుకని మనస్సు నిలకడగా ఉండడానికే ఏ సాధన అయినా కానీ అందులో మంత్ర సాధన చాలా గొప్పది. త్రూఅవుట్ యూనివర్స్లో లైట్ వైబ్రేషన్స్ ఆఫ్ ది లైట్ ఈస్ హయ్యర్. అంటే భగవంతుడిని మనం తెలుసుకోవాలన్నా, భగవంతుడి ద్వారా మనకి కావాల్సిన జ్ఞానం అందాలన్నా కాంతే మొట్టమొదట. తర్వాత నెక్స్ట్ లైట్, తర్వాతది సౌండ్. ద లోయర్ వైబ్రేషన్స్ ఆర్ సౌండ్, ద హయ్యర్ వైబ్రేషన్స్ ఆర్ లైట్. కాంతి గమనం అంటారు. నక్షత్ర మండలం నుంచి ఇక్కడ దాకా కూడా కాంతి ప్రసరిస్తుంది. అందుకని ఈ కాంతిని జ్యోతి, ఈ మనం ఏదైతే పూజ విధానంలో మొట్టమొదటి జ్యోతిని వెలిగించి ఆరంభం చేస్తామో ఆ జ్యోతిషాం జ్యోతి. వేదం ఏం చెప్తోందంటే భగవంతుని యొక్క డెఫినేషన్ జ్యోతిషాం జ్యోతి.
అంటే మనకు కనిపించే వెలుగులు సూర్యుడు, చంద్రుడు, తారలు, వీటికే వెలుగు, ఏ వెలుగు ద్వారా ఇవి వెలుగుతున్నాయో దాన్ని భగవంతుడు అంటారు. అందుకని భగవంతుడిని చేరడానికి మనకు మార్గాలు కాంతి మార్గం, శబ్ద మార్గం. అందుకని ఈ మంత్రం ద్వారా శబ్దం ఉత్పన్నం అవుతుంది. ఆ మంత్ర దేవత ఒక కాంతి స్వరూపం. అందుకని ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని అనేక రూపాలుగా అనేక చోట్ల ప్రార్థిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ మంత్రోపదేశం చేయడం జరిగింది నిన్న. సో నారాయణో హరి అందరం పలుకుదాం, నాతో పాటు మీరు కూడా అనండి. వ్యాసో నారాయణో హరి, వ్యాసో నారాయణో హరి, నారాయణో హరి, వ్యాసో నారాయణో హరి. అలానే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వరాహి అమ్మవారిది మీరు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదా గురుజీ. ఆ అమ్మవారి కొంచెం మహత్వం మా ప్రేక్షకులకి తెలిపారు. తప్పకుండా. అంటే సప్త మాతృకలని మనకు ఉంటాయి. అమ్మవారి యొక్క స్వరూపాలు 7 రూపాలుగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఇప్పుడు మీ దగ్గర చాముండేశ్వరి ప్రధాన దేవత మైసూర్లో, అదే శక్తిపీఠం. ఇవన్నీ కూడా శక్తి ఆరాధన రూపాలు. ఇవి దసరా నవరాత్రుల్లో కూడా 9 రూపాల్లో కూడా ఈ రూపాలని 8వ రూపం మహాలక్ష్మి. ఇవి సప్త మాతృకలు. ఈ 7 ఒక సెట్. దీనికి మహాలక్ష్మి కూడా నెక్స్ట్ 8th. అంటే 10 అవతారాల్లో ఆ రకంగా మహాలక్ష్మి, రాజరాజేశ్వరి ఈ రకమైన రూపాలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఈ వారాహి నవరాత్రులని ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి 9 రోజుల పాటు చేస్తారు. అందుకని ఈ వారాహి నవరాత్రులు అంటే 9 రోజులే అని కాదు, మనం అమ్మవారిని ఎప్పుడు కష్టం ఉన్నా ఒక 9 రోజులు మనం ఒక పద్ధతి ప్రకారంగా ఆచరిస్తే మన కష్టాలన్నీ తొలగుతాయి. అందుకని ఇందులో ఇది ప్రధానమైన వారాహి మంత్రం. ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇది వారాహి మంత్రం. దీనికి మూలం జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో ఈ మంత్రం నిగూఢంగా రహస్యంగా ఉంది. అందుకని ఇది ఇంద్రాణి అంటున్నాం. మొట్టమొదట ఆ సప్తమాతృకల్లో ఇంద్రాణి ఉంది. ఇంద్రాణి ఎవరో కాదు, గాయత్రి స్వరూపమే. అలాగే ఈ బ్రాహ్మి సరస్వతి స్వరూపం. మనం ఏదైతే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటున్నామో ఆ 3 బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి. అలా మనం పేర్లు మారుతున్నాయి తప్ప ఆ శక్తులు మాత్రం 3 రకాల శక్తులు ఈ యావత్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఈ రోజున విద్యుత్తుని వాడుకుంటున్నాం. కరెంట్ లేకపోతే ఏ పని జరగటం లేదు. మరి అది RYB రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ ప్రొజెక్షన్తో ఈ వీటిని సైంటిఫికల్గా అయితే ఆ రకంగా అన్నాం. మనం రిచువలిస్టిక్గా దాన్నే లక్ష్మి, సరస్వతి, పార్వతి అన్నాం. తేడా ఏం లేదు. అదే ఈ వారాహి మంత్రంలో సప్తమాతృకల శక్తి ఉంది. 8 ఇంకా మహాలక్ష్మి శక్తి కూడా ఉంది. ఇది మహాలక్ష్మి మంత్రం కూడా. మహాలక్ష్మి మంత్రం, వారాహి మంత్రం వేరు కాదు. అదే ఇది సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్యస్తపక మకరంద స్తుతి జరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. ఆ చివరి చరణంలో ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి అంటే మనకి దశావతారాల్లో వరాహస్వామి యొక్క అవతారం తెలుసు, నారాయణుడిది. అంటే ఈ భూమి జలంలో నిమగ్నమైపోయినప్పుడు ప్రళయంలో ఈ భూమిని బయటికి తీసినటువంటి వాడు వరాహస్వామి. ఆ వరాహస్వామి యొక్క పత్నియే వారాహి. అదే అమ్మవారు, ఆయన నారాయణుడు అయితే ఈమె లక్ష్మి. అదే మనం లక్ష్మీ స్వరూపంగా ఈ అమ్మవారిని మనకి ఈ భూ సమస్యలన్నీ ఈ రోజుల్లో చాలా అపార్ట్మెంట్ కానీ, ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ, భూకు సంబంధమైన ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వారాహి మంత్రం ద్వారా
రెక్టిఫై అవుతాయి. మనకు కావలసిన లక్ష్మి అంటే వనరులు, సంపద. మనం ఏమేమి ధన సంపద కావచ్చు, ఇల్లు కావచ్చు, మనకి ఏమేమి వస్తువులు సదుపాయాలు కావాలో వాటన్నిటినీ కలిపి సంపద అంటారు. అందుకని ఆ సంపదని సమకూర్చగలిగే తల్లి మహాలక్ష్మి, వారాహి. గురుగారు, మీరు రాసిన పుస్తకాలు ఏమిటి, దాని సిగ్నిఫికెన్స్ కొంచెం మాకు తెలిపించండి. తప్పకుండా. ఈ 25 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో మన అనుభవాన్ని, నేను శారీరకంగా 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ కారణంగా నా వరకు నేను కంప్లీట్ యోగం ద్వారా ఆధ్యాత్మిక ప్రకారంగా మామూలు మన సైంటిఫికల్గా కూడా నేను నా దేహాన్ని, నా యొక్క ఇబ్బందిని పరిష్కరించుకున్నాను. అందుకని ఈ ఉపకారాన్ని అందరికీ అందించాలని, ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదని, మానసికమైన సమస్యలకు కూడా సమాధానం కావాలని ఈ రెండింటి విషయంలో 34 పుస్తకాల వరకు ఇప్పటి వరకు రాయడం జరిగింది. 34 పుస్తకాలు. ఇప్పుడు రీసెంట్ గా మీరు 2 పుస్తకాలు అబుదాబిలో రిలీజ్ చేశారు. దానిలో ఇందాక మనం మాట్లాడుకున్న సౌందర్య లహరి గురించి కూడా ఉంది. సో ఆ పుస్తకంలో ప్రజలు ఏం తెలుసుకోవచ్చు? అంటే యోగ విజ్ఞానం, సౌందర్య లహరి అనే ఒక పుస్తకం, రెండవది ద ఇన్నర్ యూనివర్స్. ఈ రెండు కూడా లోకానికి ఇప్పుడు రాబోయే యువతకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు మనం ఆచరించినట్లుగా పూజ పునస్కారం వాళ్ళ అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతంగా కొంతమంది ఆచరిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కువ శాతం మరి వాళ్ళు చదువు, విద్య, విదేశాలకు వెళ్ళడం, ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఈ పూజలు ఇవన్నీ చేయలేరు. అందుకని భగవంతుడే, ఋషుల్లోనే అగస్త్యో భగవాన్ ఋషికి, అటువంటి ఋషి మనకి ఈ సందేశాన్ని ద ఇన్నర్ యూనివర్స్గా మనకు అందించడం జరిగింది. రెండవది, జగద్గురులు ఈ లోకానికి అందించిన వాంగ్మయం అంతా కూడా వ్యాసుల వారి తర్వాత ఆది శంకరాచార్యులే. ఆయన సౌందర్య లహరిలో 100 శ్లోకాల్లో మన భగవద్గీత సారాంశం 700 శ్లోకాల సారాంశాన్ని మనం చదవలేమని 100 శ్లోకాల్లో ఇచ్చారు. అలాగే లలితా సహస్రనామాన్ని బ్రహ్మ విద్య, శ్రీ విద్య అంటారు. ఆ శ్రీ విద్య యొక్క రహస్యాన్ని కూడా ఈ 100 శ్లోకాల్లో ఆది శంకరాచార్యులు ఇవ్వడం జరిగింది. అందులో నేను ఈ పుస్తకం ద్వారా 10-15 శ్లోకాలకి వివరం ఇవ్వడం జరిగింది. అందులో 20 శ్లోకాల వరకు వేగస్ నరు గురించి ఉన్నాయి. అంటే మన దేహంలో ప్రధానమైన నరు వేగస్ నరు, వేగస్ మెడిటేషన్. ఈరోజు ప్రపంచం అందరికీ యోగా మెడిటేషన్ వాళ్ళకి వేగస్ నర్వ్ మెడిటేషన్ అని తెలుసు. కానీ మనకే మన సౌందర్య లహరిలో ఈ రహస్యాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఏ గ్రంథాల్లో కూడా బయటికి రాలేదు. అందుకని నా పుస్తకం ద్వారా 20 శ్లోకాల వరకు 100 శ్లోకాల్లో వేగస్ నర్వ్ గురించి ఉంది. 20 శ్లోకాల పైన మహాలక్ష్మి సాధన గురించి కూడా ఆది శంకరాచార్యులు రాశారు. ఇప్పుడు మీకు నేను 15 శ్లోకాలు 16 శ్లోకాల్లో ఇచ్చా. దీన్ని మీరు కనీసం 4 శ్లోకాలు మీరు గనక ఉపయోగించుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది. ఒక్క 4 శ్లోకాలే. అదని 1వ శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం, 33వ శ్లోకం. ఈ 4 శ్లోకాలు మీరు గనక ఉపయోగించుకుంటే మన దేహంలో ఉండేటువంటి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహానికి 3 పాయింట్స్ ఉంటాయి. టోటల్ బాడీ బ్యాలెన్సింగ్ పాయింట్ నాభి. అంటే మన దేహానికి ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే మనం ఎక్కడ చెక్ చేయించుకోవాలి? జీర్ణకోశాన్ని చెక్ చేయించుకోవాలి. దీనివల్లనే మనకి ఏ రోగమైనా వస్తుంది. అదే అది నాభి కేంద్రం. రెండోది, మనకు అన్ని తలనొప్పులు ఉన్నాయి, మనకు అన్ని సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. దానికి కేంద్రం ఆజ్ఞాచక్రం, శిరోభాగం. మూడోది, ఈ భగవంతుడు ఎవరు, ఈ దేవాలయాలు ఏంటి, ఏ మతం సంబంధించిందైనా మరి మనం మనిషిగా పుట్టాం కదా, మన విశ్వాసం ఉన్నా లేకపోయినా కూడా దాని గురించి తెలుసుకోగలిగే అవకాశం మన దేహంలో హార్ట్ సెంటర్లో ఉంటుంది. అందుకని మొట్టమొదటి శ్లోకం క్లీం బీజంతో ఆయన హార్ట్ సెంటర్లో కాన్సన్ట్రేట్ చేయమని ఆది శంకరాచార్యులు మనకు అందించారు. మంత్రము, యంత్రము, తంత్రం అంటే జ్ఞానం, నాలెడ్జ్. అందుకని ఈ నాలెడ్జ్ ఏంటంటే ఈ క్లీం అనేటువంటి ఒక బీజాక్షరం ద్వారా మనం జపం చేసి ఆ శ్లోకాన్ని ఇన్నిసార్లు చదవమని ఉంటుంది. ఇన్ని రోజులు 15 రోజులు, ఎగ్జాంపుల్కి ఒక 15 రోజులు కనుక మనం ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చాంట్ చేయగలిగితే అన్నిసార్లు చాంట్ చేసి అప్ టు 1000 వరకు ఉంటుంది. మనం 100 టైమ్స్ చేసినా కూడా మనకి కావాల్సిన ఫలితం మనకు వస్తుంది. అందుకని శ్లోకాన్ని ఒక 100 సార్లు 1000 సార్లు చదువుకోవచ్చు. రెండోది, బీజాక్షరాన్ని మనం ఒక 1000 సార్లు స్మరించవచ్చు మానసికంగా. ఈ క్లీం బీజం మొట్టమొదటి శ్లోకం, ఎసెన్స్ ఆఫ్ ది ఫస్ట్ శ్లోక. సెకండ్, నెక్స్ట్ శ్లోక హ్రీం బీజం, నాభి దగ్గర.
అందుకని డైజెస్టివ్ పార్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ హార్ట్ సెంటర్ క్లియర్ అవుతుంది ఫస్ట్ దాంట్లో. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, విల్ పవర్ పెరుగుతుంది. ఇలా సెకండ్ దాంట్లో హ్రీం బీజం, ఈ బీజాన్ని ఇక్కడ కనుక నాభి సెంటర్లో కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే తద్వారా మనకి జీర్ణకోశం, ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ ఇక్కడున్న పార్ట్ అంతా కూడా మనకి క్యూర్ అవుతుంది డెఫినెట్ గా. మూడోది మన మనస్సుకు సంబంధించిన, మన ఆర్థిక సంబంధించిన శ్రీం బీజం, మహాలక్ష్మి బీజం ద్వారా కనుక మహాలక్ష్మి అనే శిరోభాగంలో శ్రీం అనేటువంటి బీజం ద్వారా 3వ శ్లోకం. ఈ 3 సపరేట్ గా మనం గనక ఒక టైం ప్రకారం టైం బౌండెడ్ గా మనం ప్రయత్నం చేస్తే 33వ శ్లోకంలో అసలైన మహాలక్ష్మి బీజం, అక్కడ కూడా శ్రీం బీజమే, కానీ అందులో హ్రీం శ్రీం క్లీం అని ఈ 3టిని వాడడం జరిగింది ఒకేసారి. అందుకని ఆ ఒక్క శ్లోకం డైరెక్ట్ గా మనం దాని ఫలితం పొందాలంటే ఈ మొదటిది, రెండవది, మూడవది మనం సపరేట్ గా మనం ఆచరించి అప్పుడు పై భాగాన్ని 33వ శ్లోకాన్ని గనక దాంట్లో ఇచ్చిన బీజాక్షరము, దాంట్లో ఇచ్చిన యంత్రము, అంటే కాన్సన్ట్రేట్ చేయడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి దేవాలయాల స్ట్రక్చర్స్ కానీ ఎనీ స్ట్రక్చర్స్ అన్ని కూడా పైనుంచి మనం చూస్తే ఒక శ్రీచక్ర ఆకృతుల్లో ఉంటాయి. టాప్ నుంచి చూస్తే దాన్నే మనం ఇక్కడ ఏమన్నాం అంటే శ్రీచక్రము అన్నాం. అదేనది వేరే ఏం కాదు, మనకున్న డిజైన్సే. కాబట్టి మనం ఆ డిజైన్ని మన ఎదురుకుండా మెడిటేషన్ చేసుకునేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ కోసం అని ఆయా స్ట్రక్చర్స్ని ఒక ఫిగర్గా మనకు కావాల్సిన డిజైన్లో కూడా దాన్ని గీయించుకొని గోడ మీద పెట్టుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని ప్రారంభించాలి అంటే ఎన్నిసార్లు దీన్ని పఠించాలి? అది ఒక్కొక్క శ్లోకానికి ఇండిఫరెంట్ గా ఉంది. అదే సామాన్యంగా ఒక 100 సార్లు శ్లోకాన్ని లేదా మంత్రాన్ని ఒక 1000 సార్లు లేదా 100 సార్లు 108 సార్లు అలా మన టైం బట్టి ఎప్పుడు కూడా మనం ఇంత సమయం మనకు ఉంది. అదే మన దేహం, మన మనస్సు బాగోవాలంటే భగవంతుడు అందరికీ 24 గంటలు టైం ఇచ్చాడు. కాలమే భగవత్ స్వరూపం. అదే ఈ కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ప్రామినెంట్ పర్సన్స్గా భూమి మీద లోకంలో సెలామణి అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒక 1 అవర్ మార్నింగ్, 1 అవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఈవినింగ్ అనేది సన్ రైజ్ సన్సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. కానీ ఇండివిజువల్ సన్ రైజ్ సన్సెట్ ఏది అంటే మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు మీకు సూర్యోదయం, మీరు ఎప్పుడు నిద్రపోతుంటే అప్పుడు మీకు సూర్యాస్తమయం. అందుకని మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆరోగ్యము సమకూరుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీకు తద్వారా మీకు కావలసిన ధన సంపత్తి కూడా మీకు అందుతుంది. గురుగారు, మీ ఇంకొక పుస్తకం ద ఇన్నర్ యూనివర్స్ అని మీరు మన యువతరాన్ని మనసులో పెట్టుకొని రాసిన బుక్. సో ఆ పుస్తకంలో మెయిన్ ఇంటెన్షన్ ఇంగ్లీష్లో మీరు రాశారు, మన ఈ యంగ్ జనరేషన్ ఏమున్నారో వాళ్ళకి తెలపాలని. ఆ పుస్తకం గురించి కొంచెం చెప్పండి. అందులో మెయిన్ పార్ట్ బ్రెయిన్ గురించి రాశాం. 12 చాప్టర్స్లో రాయడం జరిగింది. అందులో మనం ఏ కాళీమాతని పూజిస్తున్నామో లేదా ఈశ్వరుని మహాకాళేశ్వర్ అంటాం. అందుకని ఆయన మెడలో ఏమున్నాయి, అమ్మవారి మెడలో ఏముంది, కాళికాదేవి మెడలో పుర్రె, ఎముకలు. ఇది ఏం చూపిస్తోంది మనకి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇండికేషన్. మనం ఆ రకంగా ఆ దృష్టితోటి ఒక జనరేషన్ మనం తీసుకుంటే మన ఫాదర్స్ జనరేషన్ కానీ 4 ఫాదర్స్ జనరేషన్ కానీ ఈ దృష్టితోటే చూడలేదు. దిస్ ఇస్ అ సైంటిఫికల్ వే ఆఫ్ థింకింగ్. అందుకని మనం చదువుకుంటున్నాం అందరం. అందుకని ఈ కాలంలో కూడా భగవంతుని కానీ, టెంపుల్స్ కానీ, దేవతల్ని కానీ అందులో ఉన్న రహస్యం ఏంటి అని మనం పరిశీలించాలి. అందులో పరిశీలిస్తే మనం ఈ రోజున ఏ కరెంట్నైతే వాడుకుంటున్నామో యావత్ ప్రపంచం అంతా దాన్ని ఆ యొక్క జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మీటర్స్ దగ్గర కానీ డేంజర్ అని రాయబడి ఉంటుంది. ఆ డేంజర్ దగ్గర ఏం చిహ్నం చూపించబడింది? ఒక పుర్రె, స్కల్, 2 ఎముకలు చూపిస్తారు. క్రాస్ ఈజ్ ద డేంజర్. అంటే అర్థం ఏంటి? మీరు సడన్ గా దాన్ని ఎలక్ట్రికల్ని టచ్ చేస్తే మీకు డేంజర్. ఇఫ్ యు నో ద నాలెడ్జ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మీకు ఆ భయం లేదు. పిల్లలకైనా అంతే, ఎవరికైనా. మనం వాడుకుంటున్నాం, మరి అది భయపడుతూ ఉంటే ఎలా వాడుకుంటాం? ఒక వస్తువు యొక్క జ్ఞానం మీకు తెలిస్తే మీరు సెల్ ఫోన్ ఎంత ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారో ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం అలా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ కరెంటు గురించిన విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. అదే రకంగా భగవంతుడి గురించి కూడా అది మహాకాళి కావచ్చు, ఏ దేవతా స్వరూపం కావచ్చు, భయానకంగా కనపడచ్చు, అదేం లేదు. మన తల్లి లాంటిదే భగవత్ స్వరూపం. అంటే ఆమె మనకి మన దేహంలో ఇంపార్టెంట్ పార్ట్ ఇది అని చూపిస్తోంది. మన బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్కల్ లోపల బ్రెయిన్ ఉంటుంది, కపాలం లోపల బ్రెయిన్ ఉంది, కపాలం లోపల సోల్ యాటమ్ ఉంది, కపాలం లోపల
పర్మనెంట్ ఆటమ్ ఉంది. ఏ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నామో అవే ఈ విభాగాలు. అందుకని దాన్ని మనం ఈ స్కల్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మన చిన్నపిల్లల దగ్గర నుంచే 18 సంవత్సరాలు వచ్చే వరకే మనం దీన్ని కరెక్ట్గా డెవలప్ చేయగలుగుతాం. ఆ తర్వాత 18 years తర్వాత మన బ్రెయిన్ని కరెక్ట్గా డెవలప్ చేసుకోలేము. కాబట్టి మనకి మనిషి అనేటువంటి వాడికి ఈ బుద్ధి, వివేకము, కపాలం అది ఎక్కడుందో దాన్ని రక్షించేది కపాలం. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. భగవంతుడు తెలియజేస్తున్నాడు. అది ఈశ్వరుడుగాను తెలియజేస్తున్నాడు. కాళీ స్వరూపంగా కూడా అమ్మవారు కూడా తెలియజేస్తుంది. అలాగే మనిషి అనేటువంటి వాడికి ఎముకలు ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ఉండాలి. మనం సంపాదించాలన్నా, కష్టపడాలన్నా, హాయిగా 100 సంవత్సరాలు జీవించాలన్నా, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలన్నా మన దేహం మన కంట్రోల్లో ఉండాలి. అందుకని మన దేహంలో మెయిన్ పార్ట్స్ బ్రెయిన్, స్కల్ అండ్ బోన్స్. ఇది మన స్పిరిచువల్ నాలెడ్జ్ అంతా మనకి తెలియజేస్తోంది. దాని గురించిన విజ్ఞానాన్నే ఈ పుస్తకంలో స్టూడెంట్స్ అందరికి కూడా, ఏ చిన్న క్లాస్ పిల్లలకైనా, 6th class పిల్లల దగ్గర నుంచి కూడా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ జ్ఞానాన్ని టీచర్లు ఉపయోగించుకొని వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తే రేపొద్దున వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఇంకొకటి స్టూడెంట్స్ కూడా చదవచ్చు. ఈజీ సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి గురుజీ? ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు? అదే వెబ్సైట్ పేరు ఇచ్చాం, agastyaspiritual.org. ఆల్ స్మాల్ లెటర్స్, agastyaspiritual.org. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫోన్ నంబర్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు కొరియర్ ద్వారా బుక్స్ తెప్పించుకోవచ్చు. ఇక్కడ బెంగళూరు వరకు చంద్రకళ గారి నంబర్ ఉంది. ఆమెను సంప్రదిస్తే ఆమె దగ్గర ఇమీడియట్గా బుక్స్ ఉంటాయి. డాలర్స్ కాలనీలో ఉంటారు వాళ్ళు. ఆమె రెసిడెన్స్, ఆమె ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ ఇమీడియట్గా ఈ బుక్స్ అవైలబుల్ అవుతాయి. మనం ఒక్కసారి ఈ బుక్స్ని ప్రేక్షకులకు కూడా చూపిస్తాము. ఒకటి ద ఇన్నర్ యూనివర్స్, ఇంకొకటి యోగ విజ్ఞానం సౌందర్య లహరి. గురుగారు, గురు పౌర్ణమి అనే ఒక రోజు నుండి మీరు మా స్టూడియోకి రావడం జరిగింది. మేమెంతో ధన్యుల అయ్యాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. మీ టైంకి మళ్ళీ మీ నాలెడ్జ్ మాతో షేర్ చేసి మా ప్రజలకి కొంచెం ఎన్లైట్మెంట్ అనేది జరిగింది అని నేను భావిస్తున్నాను. మా తరపు నుండి మీకు ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురుగారు. ఇక ప్రజలకి మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పి మన ఈరోజు ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేస్తాం గురుగారు. ఈ హంస టీవీ ప్రేక్షకులకి, మీకు స్పెషల్గా మీరు ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు మేఘ గారికి నా ధన్యవాదాలు. మనం లైఫ్ ఈజ్ రియల్. మనకు అద్భుతమైన జగద్గురువులు ఉన్నారు. వాళ్ళని ఊరికి పేరు తలిసినంత మాత్రం చేత వాళ్ళ ఒక్కొక్క అమూల్యమైన వాక్యాన్ని మనం ఎప్పుడూ మననం చేస్తూ ఉంటే మన ఆరోగ్యము, మన భాగ్యం, హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్. అందుకని ఇది నోటితో అనడం కాదు, కొద్దిగా మనం శ్రమ తీసుకొని మన శరీరం గురించి మనం కొంత సమయాన్ని వీకెండ్స్లో కానీ లేదా నెలలో 1 రోజు 2 రోజులు 3 రోజులైనా నేచర్కి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం పొల్యూషన్ ఎక్కువైపోయింది. కానీ ఈ బయట పొల్యూషన్ కన్నా మైండ్ పొల్యూషన్ ఎక్కువ. అదే ఆ మనస్సుని పరిశుభ్రం చేయగలిగేటువంటిది మంత్రం. అందుకని ఆ మంత్రం ఇచ్చాం, వారాహి మంత్రం ఇచ్చాం. అదే ఆ వారాహి మంత్రాన్ని అందరూ ఈ 360 రోజులు కూడా ఆచరించుకోవచ్చు. తర్వాత మన జగద్గురు జిడ్డు కృష్ణమూర్తి గారని వరల్డ్ టీచర్, ఆయన ప్రధానమంత్రులకి అందరికి కూడా ఆయన గురువు. లైఫ్ ఈజ్ రియల్ అంటాడు ఆయన. మళ్ళీ ఈ మానవ జన్మ రాదు. మన సమాజానికి కూడా మనం ఏదన్నా మేలు చేయాలనే భావన ఉంటే మనకి నేచర్ ఆటోమేటిక్గా సహకరిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వస్తి సహనాభవతు సహనోభునస్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురుజీ. చంద్రకళ మ్యామ్, నమస్తే. నమస్తే. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్, మీరు నా స్టూడియోకి ఈరోజు మీతో పాటు గురుగారిని తీసుకుని వచ్చారు. మనం ఎన్నో సంవత్సరాల నుండి మన బిజినెస్ కి మనం కలుస్తున్నాము, బట్ ఈ టైం కలిసింది చాలా స్పెషల్. ఒక స్పిరిచువల్ అండ్ డివైన్ టచ్ తో మనం కలిసాము. నాకు ఎక్కువగా ఈ రోజు మీ గురించి కొంచెం, మరి మీ గురువుల్ని మీరు మీట్ అయింది ఎప్పుడు, ఈ స్పిరిచువల్ జర్నీ గురించి కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మ్యామ్. Thank you so much having me here. And
ఫస్ట్ థింగ్ మా గురువు గారు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారికి పాదపద్మములకు నమస్కారములు. ఎప్పటి నుంచో మాకు స్పిరిచువల్ జర్నీ అనేది ఒకటి ఉంది, కానీ బట్ ఎక్కడో ఇట్ ఈస్ అన్సాటిస్ఫైడ్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో సమ్హౌ 4 years బ్యాక్ గురువు గారిని నేను యూట్యూబ్లో ఒక ప్రవచనంలో నేను కలిసినాను. సో దేర్ ఐ గాట్ సంథింగ్ వైబ్. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు హిస్ హౌస్, ఐ గాట్ దీక్ష. అక్కడి నుంచి నా ఎంటైర్ perspective of life, it has changed. It has changed means everything, every corner, whatever you see, there is something. Before that, yes, it's just going. But when we meet gurus and we have, wala presence lo manaki, we don't know without their చెప్పరు కానీ కాకపోతే మనకే for ourselves itself we can understand just very clearly it's wrong, it's right, everything. Guru margamlo ne path, it is something extraordinary. We cannot explain until you yourself feel it, experience it. ప్రతి ఒక్కరు ఏ గురువు అయినా మీరు ఒక గురువుల దగ్గరికి వెళ్ళండి, you see the difference by yourself. So you'll know lot of things. So day to day life, it looks small, you know everything, but you don't know the real. There is something beyond that. So that's what I understood. అప్పటి నుంచి గురువు గారితోనే ఉంటున్నాం, ఆయన చెప్పేది వింటున్నాము. డే టు డే ఎవ్రీ పాయింట్, ఎవ్రీ సింగిల్ థింగ్, దెర్ ఈస్ సంథింగ్, ఎవ్రీథింగ్ అట్లా ఉంటుంది అన్నమాట గురువులతో మనకు పోతే. సో ప్లీజ్ మీరు అందరూ గురువులతో ఉండండి. ఎక్కడ గురువులు ఉన్నా మీరు వెళ్ళండి. జస్ట్ లిజన్ టు దెమ్, జస్ట్ లిజన్ టు బీ విత్ దేర్ ప్రెజెన్స్ అండ్ జస్ట్ ఫాలో దేర్ వాట్ ఎవర్ దే సే, దట్స్ ఎనఫ్. ఒక గురు మార్గంలో నడిచేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ పిల్లలు ఉన్నాను, వాళ్ళకు కూడా మీకు అంత ఇది మంచిగా వాళ్ళు వస్తారు డెఫినెట్గా. అప్బ్రింగింగ్ అనేది ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ద్వారా మాకి గురువులు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. వన్ మోర్ థింగ్ లెట్ మీ టెల్ యూ, గురు పౌర్ణమి రోజు గురువు గారు బెంగళూరుకి వచ్చి మా దగ్గర వచ్చినందుకు ఇట్స్ రియలీ సంథింగ్ చెప్పలేనంత ఆనందం, అనుభూతి. అది గురు పౌర్ణమి, అది వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆ రోజే మాకు రావడము అవంతా అంటే సంథింగ్ ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈనాటి ప్రోగ్రామ్ మీకు ఇన్స్పైరింగ్ గా మరియు ఆధ్యాత్మికంగా ఉండి మీ ఇన్నర్ సెల్ఫ్ ని మీరు డిస్కవర్ చేయాలి అంటే గురుగారు రాసిన 2 పుస్తకాల్ని మేము మెన్షన్ చేసే వెబ్సైట్ ని, మేము మెన్షన్ చేసే డిస్క్రిప్షన్ లో వెళ్ళి ఈ బుక్స్ ని మీరు కొనుక్కోవడం ద్వారా మీరు మీ ఇన్నర్ సెల్ఫ్ ని డిస్కవర్ చేస్తారో అని మేము అనుకుంటున్నాం. మరింత అన్స్క్రిప్టెడ్, అన్ఫిల్టర్డ్ మరియు అన్మిస్సబుల్ కాన్వర్సేషన్స్ కి హంస టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.